బిగ్ బాస్ సీజన్ 9 ఒక చరిత్ర అవ్వబోతుంది. ఎందుకో చెప్పమంటారా? సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు ఇప్పటి వరకు ఏ ఒక్క కామనర్ ఇంత అద్భుతమైన గెలుపుని సాధించలేదు. మీరనొచ్చు, పల్లవి ప్రశాంత్ ఉన్నాడు గదండీ! కామనర్‌గా అనేసి. పల్లవి ప్రశాంత్ కామనర్ ఎలా అవుతాడండి? లక్షలకు లక్షలు సోషల్ మీడియాలో వ్యూవర్‌షిప్ ఉంది. లక్షలకు లక్షలు సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సో, అతను కామనర్ కేటగిరీలోకి రారు. రియల్ కామనర్ ఎవ్వరు అంటే దట్ ఈస్ కళ్యాణ్ పడాలా. యెస్, యూ ఆర్ రైట్. కళ్యాణ్ పడాలా అనే మాత్రమే కాదు, మన 'బిగ్ బాస్' సీజన్ 9లో కొంతమంది అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది జెన్యూన్‌గా కామనర్సే. దానిలో మర్యాద మనీష్ ఒకరు. అలాగే నిజం చెప్పాలి అంటే కళ్యాణ్ పడాలా, హరిత హరీష్ గారు కొంతవరకు. ఇలాగా కొంతమందున్నారనమాట. అంటే సోషల్ మీడియాలో చాలా తక్కువ ఫాలోవర్స్ ఉండి, నిజంగా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కో లేదా యూట్యూబ్‌లో అయితే అసలు ఎవరికీ లేవు నాకు తెలిసి. ఒక ఎవరికో శ్రీజాకున్నట్టుంది. మిగతా వాళ్ళెవ్వరికీ కూడా లేదు. అది రియల్ కామనర్ అంటే. కామనర్ కేటగరీ అంటే ఏంటంటే బయట జనాలకి గానీ, లేకపోతే టీవీ సెలబ్రిటీస్‌కి కానీ ఏ మాత్రం పెద్దగా ముఖ పరిచయం లేకుండా ఒక నార్మల్ టీవీలో చూసే ఆడియన్‌గా అడుగుపెట్టిన వాడే కామనర్ అంటారు. అయితే కామనర్‌గా అగ్ని పరీక్షలో ఒక సోల్జర్ అని చెప్పుకున్నాడు. సోల్జర్‌గా తను చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాడు అగ్ని పరీక్ష. మీలో చాలా మంది అగ్ని పరీక్ష చూసారో లేదో నాకు తెలీదు కానీ, చాలా అంటే చాలా బాగా ఆడాడనమాట అగ్ని పరీక్షలో కూడా కళ్యాణ్. అయితే చివర్లో తను కొంచెం ఎమోషనల్ అయిపోతే శ్రీముఖి తన దగ్గరికి తీసుకొని "సోల్జర్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు" అనేసి అంటుందనమాట. తనలో ఉన్న రియల్ ఎమోషన్‌ని బయటకు పెట్టాడు సోల్జర్. అయితే ఇక అప్పటి నుంచి కూడా జనాలకి కళ్యాణ్ మీద ఒక సూపర్ ఇంప్రెషన్ కలిగిపోయింది. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టే ముందు తనకి బీభత్సమైన ఓటింగ్ వచ్చింది. అయితే అడుగు పెట్టింది కూడా ఫస్ట్ కామనర్‌గా సోల్జర్‌గా ప్రశంసల వర్షం కురిపిస్తూ 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత చాలామంది డెమాన్ వచ్చాడు, ప్రియా వచ్చింది, శ్రీజ వచ్చింది, హరీష్ మర్యాద, హరిత హరీష్ వీళ్ళందరూ వచ్చారు. కానీ నిజంగా కప్పు కొట్టే ఒక సూపర్ డైనమిక్ యాటిట్యూడ్, ఇండివిడ్యుయాలిటీ ఉంది మాత్రం కళ్యాణ్‌కి మాత్రమే. మీరు గమనించండి 'బిగ్ బాస్' సీజన్‌లో గనక మనం చూసినట్టయితే చాలా సందర్భాలలో విన్నర్స్ ఎక్కువగా నాగ్ సర్ చేతిలో తిట్లు తింటుంటారు. అంటే ఏదో ఒక రకంగా విజే సన్నీ గాని, అభిజిత్ అయితే కాళ్ళ మీద కూర్చొని మరీ దండం పెట్టేసాడు. అభిజిత్ కానీ, రేవంత్‌కయితే యెల్లో కార్డ్ ఇచ్చారు. 'బిగ్ బాస్' సీజన్ 6 విన్నర్. ఇక పల్లవి ప్రశాంత్‌కి కూడా ఏయ్ పల్లవి నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని. అలాగా చాలా సందర్భాలలో ఒక నాగ్ సార్ అనే హోస్ట్ తిట్లు పడకుండా నంబర్ 1 స్థానానికి వచ్చిన ఏకైక విన్నర్ ఎవరంటే కళ్యాణ్ పడాల. మీరనుకోవచ్చు అదేంటండి విన్నర్ అనేస్తున్నారు ఇంకా తేలలేదు కదా విషయం అంటే, ఇక్కడ మీకొక విషయం చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1,000,000 ఓట్స్‌లో గనక చూసినట్టయితే అన్‌అఫీషియల్‌గా మాట్లాడుతున్నాను నేను. 1,000,000 ఓట్స్‌లో అంటే రకరకాల ఫేమస్ యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించిన రివ్యూస్‌లో కానీ, అలాగే ఆహ్, లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఓటింగ్స్‌లో కానీ, ప్రభంజనం అంటారు చూసారా 'ఇమాన్యుల్' అలాంటి ఒక ప్రభంజనం కళ్యాణ్ పడాలాకి నడుస్తుందనమాట. అయితే కళ్యాణ్ ఎందుకంత ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడంటే, ఓవర్ నైట్ స్టార్ ఏమి అవ్వలేదు తను. నిజానికి 'బిగ్ బాస్' హౌస్‌లోకి సోల్జర్‌గా అడుగుపెట్టిన మన పవన్ కళ్యాణ్ పడాలాకి ఫస్ట్ నుంచి కూడా చాలా హైప్ ఉంది. హైప్ అని నేను ఎందుకు అంటున్నానంటే తన ఆట తెలీదు. తన గురించి ఏం తెలీదు. అగ్ని పరీక్షలో కొంతవరకే చూసాం. అంటే అగ్ని పరీక్షలో చూసింది ఏంటి? ఓన్లీ గేమ్స్ మాత్రమే చూసాం. కానీ ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎమోషన్ అని ఒకటుంటుంది. అదే బిగ్గెస్ట్ గేమ్. 'బిగ్ బాస్'కి సంబంధించి ఇంతమంది రివ్యూవర్లు, ఇంతమంది అనాలిసిస్‌లు ఎందుకొస్తారో తెలుసా? ఇది కాలిక్యులేషన్ గేమ్ కాదండి. ఎమోషనల్ గేమ్. ఎందుకంటే కాలిక్యులేషన్ గేమ్ అనుకోండి, అక్కడ ఒకటైతే ఒకటి, రెండైతే 2. కానీ ఎమోషన్ అనేది ఇప్పుడు 'తనూజ' ఎమోషన్ నాకు నచ్చుతుంది. ఇంకొకళ్ళకి 'కళ్యాణ్' ఎమోషన్ నచ్చుతుంది. ఇంకొకళ్ళకి 'డెమోన్' ఎమోషన్ నచ్చుతుంది. అలాగా ఇంతమందికి ఇన్ని రకాల ఎమోషన్స్ నచ్చబట్టే 'బిగ్ బాస్' అనేది గేమ్ ఆఫ్ ఎమోషన్స్‌గా మారిపోయింది. 'గేమ్ ఆఫ్ థ్రాన్స్' లాగా. అయితే ఇక కళ్యాణ్ మొదటి 2 వారాలు అస్సలు ఎంత దరిద్రంగా ఆడాడంటే, ఎవరేడుస్తారా వాళ్ళనెళ్లి ఓదార్తామా? ఎవరేడుస్తారా వాళ్ళ పక్కన కూర్చుందామా? దానిలో పోనీ ఏడ్చే వాళ్ళలో వేరే సంజననో ఎవరో ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చడం లేదు మళ్ళీ. ప్రియానో, లేకపోతే శ్రీజానో, లేకపోతే ఆ ముగ్గురులోనే ఆ ఒకళ్ళిద్దరిలోనే ఎవరినో ఒకళ్ళని ఓదారుస్తూ ఉండేవాడు.
ఈ అమ్మ ఏంట్రా బాబు ఇది ఇంత గొప్పగా సోల్జర్ అని ఊహించుకున్న కళ్యాణ్ ఇంత దారుణంగా ఆడుతున్నాడు ఏంటనేసి థర్డ్ వీక్ లో డేంజర్ జోన్ కి వచ్చేసాడు. మీకు అర్థమవుతుందా? థర్డ్ వీక్ లో డేంజర్ జోన్ కి వచ్చే ముందు బయట నుంచి లోపలికి వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు అంటే ఆ, దివ్య ఎంట్రీ ఇచ్చే ముందు అక్కడ అనురత్నం, అలాగే దివ్య, షకీబ్, నాగా వీళ్ళు నలుగురు వచ్చి బ్రో, కళ్యాణ్ బ్రో, నీ అవకాశం నాకు ఇస్తే మేము చాలా యూటిలైజ్ చేసుకుంటాం. అసలు నీకేమైంది బ్రో, నువ్వెందుకు బిగ్ బాస్కి వచ్చావు నీకు అర్థమవుతుందా అని వాళ్ళ నలుగురు అనటం. తర్వాత దివ్య వచ్చి నువ్వు ఒక వరస్ట్ ప్లేయర్వి, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పి తను నామినేట్ చేయటం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ లాస్ట్ అంటే ఆ థర్డ్ వీక్ ఎండ్లో తనకి ఎంతగానో ఇష్టపడి సొంత అక్కలాగా భావించే ప్రియా ఎలిమినేట్ అయిపోవడం, ప్రియా పక్కన తను డేంజర్ జోన్లో ఉండడం. ఆ రోజు ఎంతలా ఏడ్చాడంటే కళ్యాణ్, నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్లో ఎప్పుడు తనంత ఏడవల. ఈవెన్ శ్రీజ వెళ్ళిపోయినప్పుడు కూడా తనంత ఏడవల. కానీ ప్రియా వెళ్ళిపోయినప్పుడు మాత్రం వెక్కి 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 ఏడుస్తూనే ఉన్నాడు. అయితే ఇక ఆ తర్వాత తన లైఫ్‌లోకి, తన బిగ్ బాస్ జర్నీలోకి తనూజ వచ్చింది. అప్పటి వరకు తనూజ కేవలం ఒక కో పార్టిసిపెంట్ మాత్రమే. కానీ ఎప్పుడైతే ప్రియా వెళ్ళిపోయిందో, ప్రియా అప్పటికే కొద్దిగా ఈ అమ్మాయికి అంటే తనూజకి, అలాగే మన కళ్యాణ్‌కి కొద్దిగా బంధాన్ని ఏర్పరిచింది. అప్పటికే చెప్పాడు. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో తెలియని క్రష్ ఏర్పడుతుందంటే, నేను నిన్ను తమ్ముడు అని పిలిచేస్తాను అని చెప్పేసి తనూజ వార్నింగ్ ఇచ్చిందనమాట. అంటే ఏ మాయ చేసావే సినిమాలో నాగ చైతన్య, సమంత లాగా. దానికి మాత్రం కళ్యాణ్ అన్నాడు, "అలా ఏం లేదు. నాకు క్రష్ అంటే క్రష్ అని చెప్పాను. నా ఓన్ ఒపీనియన్ చెప్పాను. దానికేంటి ప్రాబ్లమ్" అన్నాడు. సో, అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం ఒక రాయిపో ఏర్పడింది వాళ్ళ మధ్య. కానీ ఎప్పుడైతే ప్రియా వెళ్ళిపోయినప్పుడు తను చాలా లో అయిపోయాడో, అప్పుడే తనుజ కళ్యాణ్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. "నువ్వు ఇలా ఉండాలి కళ్యాణ్. అలా ఉండకూడదు కళ్యాణ్. నువ్వు ఇంట్రోవర్ట్‌వి. అంటే ఎవరితో మాట్లాడవు. కానీ ఇక్కడ మాట్లాడాలి. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఎవరెవరితో ఎవరు కలవాలి అని చెప్పి చెప్పడంతో, అలా కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మనస్తత్వాల్ని, వాళ్ళ గురించి తెలుసుకున్నాడు. అలా తను ఆ నెక్స్ట్ వారమే ఇమాన్యుల్‌కి, కళ్యాణ్‌కి ఒక గేమ్ పడింది. ఆ గేమ్‌లో తన కెప్టెన్సీ కంటెండర్‌గా నిరూపించుకున్నాడు. అయితే ఎంతలా ఆడారంటే ఇమాన్యుల్, కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారు. ఆ గేమ్ ఆడిన తర్వాత పాపం కష్టపడి కెప్టెన్సీ కంటెండర్ తెచ్చుకుంటే, డెమాన్, రీతు ఇద్దరు కలిసి అతని కెప్టెన్సీ పోటీని తీసేసి రాముని కెప్టెన్ చేసేసారు. దాంతో ఒక్కసారిగా కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కష్టపడి ఆడినప్పుడు బ్యాక్ స్టాప్‌కి కంటెస్టెంట్ అయినా గురైతే, అతని గ్రాఫ్ ఎక్కడికి వెళ్తుందో ఆకాశానికి అంటేస్తది. ఆ టైంలో అదే జరిగింది. ఆ తర్వాత ఎక్కడో జీరోలో ఉన్న కళ్యాణ్ నెక్స్ట్ వీక్ అదే తనూజ సపోర్ట్‌తో, తనూజతో కలిసి ఆడుతున్నప్పుడు అన్ని మ్యాచెస్ ఓడిపోయాడు. అన్ని గేమ్స్ ఓడిపోయాడు. కానీ తనూజ ఇచ్చిన ఒక చిన్న బూస్టింగ్‌తో మళ్ళీ టాప్ లెవెల్‌కి దూసుకువెళ్ళడమే కాకుండా, ఎవరితో అయినా సరే స్ట్రాటజీ ప్లాన్ చేసి ఆడితే నా తర్వాతే నేను అన్నట్టుగా ఒక అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అదే వారం తను కెప్టెన్ అయ్యాడు. ఆనందాన్ని ఆస్వాదించే లోపు శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత 5 స్టార్మ్స్ వచ్చారు. రోజుకొక గొడవ కాదు. పావు గంటకొక గొడవ. మాధురి, దివ్య ఒకవైపు, అలాగే తనూజ, రమ్య ఒకవైపు, ఇంకొక వైపు ఆయేష, తనూజ వీళ్ళందరితో పాటు దివ్య. ఇలా ఇంతమందిని కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా 19 మందికి కెప్టెన్ అయ్యి తను చాలా బ్యాలెన్స్డ్‌గా ఒక అద్భుతమైన కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత రమ్య, "నువ్వు ఒక అమ్మాయిల పిచ్చోడివి. నువ్వు ఒక అదివి, ఒక ఇదివి" అన్నా కూడా తనని నామినేట్ చేద్దామనుకున్న చేస్తాడు ఖచ్చితంగా అనుకునే లోపు నేను తనూజని నామినేట్ చేస్తానన్నాడు. దాంతో ఒక్కసారిగా కళ్యాణ్ ఫ్యాన్స్‌కి షాక్‌కి గురయ్యారు. ఇదేంటిది ఇంత బాగా ఆడుతున్నాడు, ఇంత ఇదిగా చేస్తున్నాడు, అయినప్పటికి కూడా ఇలా ఎందుకు చేశాడు అని ఆలోచించే లోపు తన గేమ్‌ని మళ్ళీ శ్రీజ రీ ఎంట్రీ అనే రూపంలో ఒక చిన్న ట్రైలర్ టీజర్ ఇచ్చి, "నువ్వు ఇలా ఆడాలి, ఇలా ఆడకూడదని" చెప్పి తను ఎగ్జిట్ అయిపోయి కళ్యాణ్‌ని పైకి తీసుకెళ్ళింది. నిజానికి కళ్యాణ్ ఈ బిగ్ బాస్ జర్నీలో 5గురు కీలక పాత్ర పోషించారు. మొదటిది రితు, డెమాన్. మూడవది తనూజ. నాలుగవది ప్రియా. ఐదోది శ్రీజ. ఇక శ్రీజ ఎళ్ళిపోయిన తర్వాత తన గేమ్ మీద ఫోకస్ పెట్టి వారం వారం అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక లాస్ట్ వీక్ కెప్టెన్‌గా మారి
ప్రతి వీక్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుని ట్రోఫీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కూడా కళ్యాణ్ ఫ్యాన్